నేడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టబోతోంది. సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో మాజీ మంత్రులు పేర్ని నాని, రజనీ కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో న్యాయస్థానం పిటిషన్ను విచారించబోతోంది. మనం చూసి ఏదైతే రెంటపాల పర్యటనలో జగన్ కారు ఏదైతే కాన్వాయ్ ఉందో జగన్ కారు కింద పడి సింగయ్య మరణించారు. దానికి సంబంధించి కేసులు కూడా నమోదు చేసింది. అయితే ఆ కేసుకు సంబంధించి క్వాష్ చేయాలంటూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, క్వాష్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం పైన న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు పైన సర్వత్రా ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే సింగయ్య మృతికి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనకి సంబంధించి జగన్ ప్రయాణిస్తున్నటువంటి కారు కింద సింగయ్య పడి మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో సింగయ్య డ్రైవర్ ని, అదేవిధంగా కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ ని, అదేవిధంగా వాహనాన్ని కూడా పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు, విచారణ చేస్తున్నారు. అయితే అందులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అందులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులుగా ఉన్నటువంటి జగన్ కావచ్చు, ఆ తర్వాత మాజీ మంత్రులకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కారులో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి, ఎందుకంటే కార్ డ్రైవర్ ని బాధ్యతలు చేయటం, ఎక్కడైనా సరే ప్రమాదం జరిగినా సరే, లారీ కావచ్చు, బస్సు కావచ్చు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు సాధారణంగా జరిగేటువంటి కేసు విచారణలో డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం, డ్రైవర్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులపైన కూడా కేసు నమోదు చేశారు అనేటువంటి ఒక అభ్యంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసింది. అందులో భాగంగానే ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణలో తమ పేర్లను తప్పించాలని చెప్పి జగన్ తో పాటు మంత్రులు కూడా క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లోనే న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ చేపట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.